హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక సూపర్ టేస్టీ అండ్ స్పెషల్ కాంబినేషన్లో ఉండే కోస్టల్ దాబా స్టైల్ ఎగ్ రొయ్యల్ మసాలా కర్రీని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా రెడీ చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నానండి. సో నేనైతే ఈ వీడియోలో ఇప్పుడు ఒక 6 ఎగ్స్కి చేయబోతున్నాను. దాని కొరకు క్వాంటిటీ యూజ్ చేశాను. మీరు ఎక్కువగా చేయాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. సో దీని కొరకు ఫస్ట్ నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా నాకు సరిపడా ఆయిల్ యాడ్ చేసి, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా హల్దీ పౌడర్ మిక్స్ చేశానండి. సో ఇందులో ఏంటంటే నేను ఒక 2 ఎగ్స్ని నార్మల్ బాయిల్ చేశాను. రిమైనింగ్వి హాఫ్ ఫ్రై చేశానండి. ఎగిపోయిన ఎగ్స్ సైడ్ తీసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. సో ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను మరొక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎగ్ని జస్ట్ అలా నల్లగొట్టి అందులో వేసి వదిలేసాను. లైట్గా పైన సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కొద్దిగా లైట్గా వేసాను. సో దీన్ని ఏం చేశానంటే బోత్ సైడ్స్ కూడా ఫుల్గా కూడా ఫ్రై చేయలేదు, జస్ట్ హాఫ్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇందులో ఏం చేశానంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అదరక్ లసన్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. సో అదేవిధంగా కర్రీ పత్తాను కూడా యాడ్ చేశానండి, కరివేపాకుని. సో ఇది రెండు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ని, ఒక 4 టమాటోస్ని పెద్ద సైజ్ని. టమాటోస్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. సో యాడ్ చేసుకున్నానండి. అవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను. సో చూడండి ఈ లోపల ఎగ్స్ కూడా రెడీ అయిపోయి హాఫ్ ఫ్రైవి. సో నేనైతే దీనికోసం ఫ్రాన్స్ యూజ్ చేశానని చెప్పాను కదండి, అవైతే నాకు పచ్చిగా అవైలబుల్ లేదు అప్పుడు ఫ్రెష్వి, అందుకొరకు నేను డ్రై వాడానండి. సో మీకు దగ్గర ఫ్రెష్వి అవైలబుల్ ఉంటే వాడుకోవచ్చు, లేదా నాలా డ్రై కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర డ్రై ఉంది, డ్రై వేసేసాను. సో అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత సో అందులో ఒక్క గ్లాస్ మాత్రమే నేను వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయి ఉన్నాయి. సో వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఏవైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో మనం ఎగ్స్ అందులో యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసిన తర్వాత సో వాటిని ఎక్కువగా కలపొద్దండి, ఎందుకంటే మనం ఎగ్స్ని ఫుల్ ఫ్రై చేయలేదు, హాఫ్ ఫ్రై మాత్రమే చేసాము. సో అందువరకు నేనేం చేశాను, జస్ట్ అందులో పెట్టిన తర్వాత సో సింపుల్గా మీకు వీడియో చూపించిన విధంగానే కలిపాను. సో కలిపి మూత పెట్టిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసానండి. సో చూడండి ఇలా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కసూరి మేతి లేకపోయినా కొత్తిమీరతో యాడ్ చేసి అదే ఒక లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచేసి మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏదైతే మీకు నేను చెప్పానో కోస్టల్ దాబా స్టైల్ ఎగ్ రొయ్యల్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీకు. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇన్ కేస్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.